హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు, కట్ ఆఫ్ మెరిట్, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు ఓన్లీ ఒక సంవత్సరం కాదు, దాదాపుగా 3 ఇయర్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్, మరి ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ ఉంది, దీంట్లో లోకల్ కట్ ఆఫ్ ఎంత, నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎంత, రౌండ్ 1కి రౌండ్ 2కి ఏ విధంగా ఉంది, ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీలో ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయినాయి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, దీంతోపాటు ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏంటిది, అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అది ఏ లొకేషన్లో ఉంది, మరి ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీటు తీసుకొచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆల్ ఇండియా కోటా ద్వారా సీటు వచ్చినప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, స్టేట్ కోటా కింద కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, లోకల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ లోకల్ నాన్ లోకల్లో మళ్ళీ క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా దీంట్లో క్లియర్ కట్గా మీకు విత్ ప్రూఫ్స్తో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి దీన్ని తెలుసుకునే ముందు కంపల్సరీగా మన వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇన్పుట్. సో మీరు ఎన్ని లైక్స్ ఇస్తూ ఉంటే ఇంకా అంత కంటెంట్ తీసుకురావాలి అనే పాయింట్ ఆఫ్ లో ఇంకా కొంత కంటెంట్ సెర్చ్ చేసి మీ ముందుకు ఇంకా మరింత విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు నీట్ 2024కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మనం ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది మీకు ఒక అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఖచ్చితంగా వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే jaipalanday.comలో వీటికి సంబంధించిన ప్రతి రికార్డు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్, అలా విధంగా ఆల్ ఇండియా కోటాలో రౌండ్స్ జరిగిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఏపీ తెలంగాణ కాంబినేషన్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో అందుబాటులో ఉంచడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెబ్సైట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో చాలామంది చేసుకున్నారు, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని డిపెండ్ చేసుకొని కొంత ఫీజు అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను చెప్పేది ఒకటే, ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటున్నారో సో టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గత సంవత్సరంలో రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్ మార్కులు, ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే చూడొద్దు. నేను ప్రతిసారి చెప్తున్నాను, మార్కులు ఒకసారి ఈజీగా వస్తుంది కావచ్చు, పేపరు హార్డ్ వస్తుంది కావచ్చు. లాస్ట్ ఇయర్ కొంత పేపర్ ఈజీగా రావడంతో దాదాపుగా గత సంవత్సరం కంటే ఈసారి 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో మరి ఏం చూడాలంటే ఇక్కడ స్టేట్ మెరిట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి, క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి, లోకల్ మెరిట్, లోకల్ క్యాస్ట్ మెరిట్ ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ ఏ విధంగా చెక్ చేయాలనేది మీకు jaipalanday.comలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక దీన్ని తెలుసుకునే ముందు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే సో ఒకసారి వికీపీడియా ఓపెన్ చేద్దాం. సో వికీపీడియా కాదు, డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం jaipalanday.comలో ఇవ్వడం జరిగింది. సో నాకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసుకొని నేను డైరెక్ట్గా jaipalanday.comకి లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ అయితే చేశాను. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఈ 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఈ 2 ట్యాబ్లో ఎంబీబీఎస్ కాలేజెస్, ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కాలేజెస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకునే దీంట్లో ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1923లో. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా సీనియర్ అయితే, మన ఏపీకి వచ్చేస్తే ఏపీలో చాలా సీనియర్ మోస్ట్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. దీంట్లో సీటు కొట్టాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. ఓన్లీ మన ఏపీ తెలంగాణలో కదా, నార్త్ సైడ్ కూడా చాలామంది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ కావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి క్రేజ్ అంత ఇంత కాదు, ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. గాంధీ, ఉస్మానియా తర్వాత నెక్స్ట్ 3rd ప్లేస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంటుంది. కాబట్టి సో అంత మంచి కాలేజీలో మరి కట్ ఆఫ్స్ గత 3-4 ఇయర్స్గా రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే 23లో ఓన్లీ ఒక ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే 632, 621. గతంలో ఇంత రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా మార్కులు కట్ ఆఫ్ కాలేదు. సో దానికి కారణాలు ఏంటంటే లాస్ట్ ఇయర్లో కొంత పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి గత సంవత్సరం అంటే 2 ఇయర్స్ బ్యాక్ 620 కట్ ఆఫ్ ఉంటే ఈసారి 632 అంటే 12 మార్క్స్ పెరిగింది. మరి ఈసారి ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీరు అంచనా వేసుకోవాలనుకుంటే దాదాపుగా 630+ మార్కులు వస్తే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, సో ఎస్సీ, ఎస్టీ,
సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది 23లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా 22లో కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, సో వాటికి సంబంధించిన రికార్డ్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 21లో చెక్ చేసుకుంటే 21లో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఎప్పుడు కానీ మన రౌండ్ 1 చెక్ చేసుకుంటే 21 రికార్డు ప్రకారంగా 615, అదేవిధంగా 22 రికార్డు ప్రకారంగా 620, 23 రికార్డు ప్రకారంగా 632. అంటే ఎవ్రీ ఇయర్ మార్కులకు సంబంధించిన కట్ ఆఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి సో మరి 24లో ఏం జరుగుతుంది అంటే ఇంకా 630+ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ లో ఒక టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంతకుముందే చెప్పారు కదా సార్ మార్కులు పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందో అది ముందు చెప్పండి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ పైన క్లిక్ చేసుకుంటే కట్ ఆఫ్ మార్కులే వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చెక్ చేద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ అంటే దాదాపుగా మనకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో రావాలంటే ఆల్ ఇండియా ర్యాంకు దాదాపుగా 12,000 రావాలి. సో 12,838. అదేవిధంగా 22లో చెక్ చేసుకుంటే 12,000, అదేవిధంగా 21లో చెక్ చేసుకుంటే 31,000 వచ్చినా కూడా ఇక్కడ సీట్ అయితే వచ్చేసింది. సో కాబట్టి ఎక్కడ చూసినా కూడా అంత రాను రాను మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అని చెక్ చేసుకుంటే కొంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. కానీ ఆల్ ఇండియా ర్యాంక్ అది ఇండియా లెవెల్లో ఉంటుంది కదా సార్. మనకు లోకల్ మెరిట్ చాలా ఇంపార్టెంట్ కదా. లోకల్ మెరిట్ ఏ విధంగా ఉంది? సో లోకల్ మెరిట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాం. లోకల్ మెరిట్ ఓపెన్ చేస్తే అంటే లోకల్ మెరిట్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్ ఆ లోకల్ కేటగిరీ కిందకి చెందిన వాళ్ళే దాంట్లో మెరిట్ లిస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నో చెక్ చేసుకుంటే సో మెరిట్ లిస్ట్ ప్రకారంగా అంటే ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ప్రకారంగా 250 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది, 252 వచ్చినా కూడా వచ్చేసింది, 212 వచ్చినా కూడా వచ్చేసింది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ మార్క్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. మరి రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే అతను ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏయూ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి ఏయూ వాళ్ళకి ఆ సీట్ వస్తుంది లోకల్ కేటగిరీ కింద. సో ఏయూ వాళ్ళకు సీట్ వచ్చింది, అతనికి ఓసీ, అతనికి వచ్చిన స్కోరు 632, ఆల్ ఇండియా ర్యాంకు 12,838. మెరిట్ వచ్చేసి అంటే ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్ట్లో ఆయనకు 250 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా లోకల్ ఏయూకు సంబంధించినటువంటి అంటే ఏయూకు సంబంధించిన మెరిట్ లిస్టు ప్రకారంగా చూస్ చేసుకుంటే ఓయి మళ్ళీ ఇటు ఎస్వీకి సంబంధించి మెరిట్ అంటే ఆ ఇండివిజువల్గా చెక్ చేసుకున్నప్పుడు అతనికి ఏయూ మెరిట్ లిస్ట్లో అంటే ఏయూ రీజియన్ కింద ఉన్న మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకుంటే 150 వస్తే ఈయనకు సీట్ వచ్చింది. అదేవిధంగా ఏయూ ఓసీ క్యాస్ట్ కనుక చెక్ చేసుకుంటే 82. సో ఓయూ అంటే ఓసీకి మనకి ఎక్కడ కూడా పర్టికులర్ సీట్లు అయితే ఉండవు కాకపోతే అలా క్యాలిక్యులేట్ చేశాడు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ బీసీడీ చూద్దాం. సో బీసీడీకి 326 మార్క్స్ వచ్చినాయి బీసీడీ. సో స్కోర్ వచ్చేసి 626. ఇతనికి చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసుకుంటే మరి మెరిట్ ర్యాంక్ వచ్చేసి మనకు 626 వచ్చింది. లోకల్ ఓపెన్ మెరిట్ అంటే లోకల్ ఓపెన్ మెరిట్ అంటే ఏయూలో ఎంతమంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ ఉన్నారో దాంట్లో ఓపెన్లో ఇతను 200 పొజిషన్లో ఉన్నాడు కేవలం ఓపెన్ మెరిట్లో. సో ఇక్కడ మరి ఈ మెరిట్ ఏంటి అనుకోవచ్చు. ఈ మెరిట్ ఏంటంటే మనకి ఏయూ ఎస్వి కలిపేసి ఒక లిస్ట్ ఉంటుందని చెప్పాను. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఏయూకు సంబంధించిన లిస్టు వేరే తీసాను, ఎస్వీకి సంబంధించిన లిస్టు వేరే తీసేసినప్పుడు ఏయూకు సంబంధించిన దాంట్లో ఓపెన్లో 200 వచ్చింది. ఏయూ బీసీడీలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో సో బీసీడీలో 48 పొజిషన్లు ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అంటే ఇంత డీటెయిల్గా ప్రతి ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో చెక్ చేద్దాం అంటే మెరిట్ లిస్ట్లో బీసీడీ ఏయూ మెరిట్ లిస్ట్లో 48 పొజిషన్లో ఉన్నటువంటి సీట్ వచ్చింది. అదేవిధంగా 22 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 47లో ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది. అదేవిధంగా బీసీడీ 21 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇక్కడ 39. అంటే చెక్ చేసుకుంటే మనకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి, అదేవిధంగా మనం అప్లై చేసిన తర్వాత ఏ మెరిట్లో వస్తుంది అనేది తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా మీరు కనుక మార్కులు ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి విషయం ప్రకారంగా చెక్ చేసుకుంటే మరి ఆంధ్ర మెడికల్ కాలేజీలో మీ అంచనా ప్రకారంగా ఎన్ని మార్కులు రావాలనుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే దాదాపుగా 630 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. బీసీఏ అయితే 600 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. బీసీబీ అయితే 612 మార్క్స్, బీసీసీ అయితే దాదాపుగా 595 దాకా టార్గెట్ పెట్టుకోండి. బీసీడీ కూడా 630 టార్గెట్ పెట్టుకోండి. బీసీఈ అయితే కనుక 550 టార్గెట్ పెట్టుకోండి. ఈవెన్ ఎస్సీ ఎస్టీ కూడా ఆల్మోస్ట్ 546 545 అంటే 550 వరకు రావచ్చు. ఎస్టీకి వచ్చేసి దాదాపు 500 రావచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ ఉంది ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనుకుంటే 620 608 ఈ రేంజ్లో మనం
కట్ ఆఫ్ వేస్తే చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది మొత్తం ఏదైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ. ఇక మరి ఈ పర్టికులర్ కాలేజీలో కనుక సీట్ వస్తే సార్ మా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, సో ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ సిటీ అంటే విశాఖపట్నంలోనే మనకు చెక్ చేసుకుంటే, సో ఇక్కడ మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ amc.edu.in/gallery. దీంట్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి ఏంటి అనే విషయాలను కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది వచ్చేసి సరే గూగుల్లో మనం గూగుల్ మ్యాప్ కనుక ఒకసారి చెక్ చేద్దాం. సో గూగుల్ మ్యాప్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుంటే గూగుల్ మ్యాప్లో ఉన్నటువంటి మీకు శాటిలైట్ వ్యూ కనుక చెక్ చేసుకుంటే సో మనకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి సో ఇది ఈ అంటే సిటీ మధ్యలోనే ఉంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపించడానికి పెట్టేస్తున్నాను. ఇక ఓపీ పరంగా చూసుకుంటే ఎప్పుడు కానీ ఒక పర్టికులర్ మెడికల్ కాలేజీ మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కనుక సీట్లు ఉంటే డెఫినెట్గా ఓపీ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి శాటిలైట్ వ్యూ. ఇది వచ్చేసి వెబ్సైట్. సో ఇక్కడ కూడా మంచి మంచి ఈవెంట్స్, అంటే ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ అప్డేట్ చేయట్లేదు కానీ చాలా మంచి మంచి ఈవెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు కొంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫీజుకి సంబంధించిన వివరాలు కనుక చెక్ చేసుకుంటే యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 10,000, అంటే ఆల్ ఇండియా దీంట్లో ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీట్లు వస్తాయని చెప్పాను. వాళ్ళకి సంబంధించిన ఫీ సెక్షన్ మొత్తం ఓవరాల్గా చెక్ చేసుకుంటే దాదాపుగా 30,000 అవుతుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ అకాడమీకే స్టేట్ కోటా ద్వారా కనుక సీట్ వస్తే మనకు దాదాపుగా 17,000 అవుతుంది. అదేవిధంగా హాస్టల్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 10,000. సో ఈ విధంగా డిఫరెంట్ ఫీజెస్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక విషయం కూడా, ఆంధ్ర మెడికల్ కాలేజీ స్టేట్ కోటాలో ఇంత సరే సార్ మీరు అన్నట్టుగా దాదాపుగా మీరు ఏది చెప్పినా కూడా ఒక రేంజ్లో చెప్తున్నారు. 600, 620, 630 మార్కుల రేంజ్లో పెట్టేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది సార్. మరి ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీట్లు వస్తాయి కదా సార్. ఆల్ ఇండియా కోటా ద్వారా మరి ఈ పరిస్థితి ఎట్లా ఉంది అనేది చెక్ చేద్దాం. సో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మన వెబ్సైట్లో అయితే ఉంటుంది, ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అని చెప్పేసింది. అలాట్మెంట్స్ టోటల్గా ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇక్కడ అలాట్మెంట్స్ కూడా ప్రతి ఇయర్కి సంబంధించి నేను లాస్ట్ ఇయర్ ఓపెన్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ ఇక్కడ ఇది ఏ కోటా కిందకు వస్తుంటే ఆల్ ఇండియా కోటా కిందకు వస్తుంది కాబట్టి ఆల్ ఇండియా కోటా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఆల్ అని సెర్చ్ చేస్తున్నాను. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. దీంట్లో టోటల్గా సెర్చ్ అయితే అవుతుంది. సో దీని తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఒక ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించిన అప్డేట్ కాబట్టి. సో అప్డేట్ ఏ విధంగా సెర్చ్ చేస్తుంది చూడండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇక్కడ విశాఖపట్నం. ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏ కాలేజ్ అయినా సరే ఆ పర్టికులర్ కాలేజ్ కనుక సెర్చ్ చేస్తే వాటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కాలేజీకి సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి 22 రికార్డ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఏదైనా సరే మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అందుబాటులో ఉంది. రైట్, ఇది 22 రికార్డ్ ప్రకారంగా చెక్ చేద్దాం. 22 రికార్డ్ ప్రకారంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చెక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి వచ్చింది. ఏసీఎస్ఆర్ ఇక్కడ చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క కాలేజ్కి ఆల్ ఇండియా ర్యాంకు సంబంధించి ఎంత వచ్చింది ఏంటి అనేది. సో
ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఏపీగా అంటే మనకు ఎస్పెషల్గా ఓ రకంగా చెప్పాలంటే ఇటు ఏపీ స్టూడెంట్స్కైనా తెలంగాణ స్టూడెంట్స్కైనా ఎయిమ్స్ చాలామందికి టార్గెట్ పెట్టుకుంటారు. ఎయిమ్స్ తర్వాత కనుక మనకు చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ రెండు టాప్లో, ఈ మూడు కూడా టాప్లో ఉంటాయని చెప్పొచ్చు. దీంట్లో మళ్ళీ మనం రీజియన్ వైజ్గా అంటే మళ్ళీ ఫ్యూచర్లో పీజీకి కానీ లేకపోతే ఇంకా లోకల్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏయుకు సంబంధించిన రీజియన్లో చదువుకోవాలా, లేకపోతే ఎస్వియు రీజియన్లో చదువుకోవాలా, లేకపోతే ఇటు ఓయూ రీజియన్లో చదువుకోవాలా అనేది కూడా కొంత మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచించుకున్నప్పుడు కొంతమంది ఏయూ స్టూడెంట్స్ అంటే గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన లిస్టు కూడా మనకి ఇక్కడ వస్తుంది. టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేసి ఉంటుంది. ఇంతకుముందు చూపించిందేమో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. ఇప్పుడు నేను చూపించబోతుంది ఏంటంటే మనకు అలాట్మెంట్స్ అంటే టోటల్గా ఎంతమంది అలాట్ అయ్యారు రౌండ్ 1లో చూద్దాం. సో రౌండ్ 1లో ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించి ఏఎంసీ ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను. రౌండ్ 1లో ఆంధ్ర మెడికల్ కాలేజీ అకార్డింగ్ టు 2023 రికార్డు ప్రకారంగా టోటల్గా ఎన్ని సీట్లు అలాట్ అయినాయంటే 209 సీట్లు అలాట్ అయినాయి. ఈ 209 సీట్లలో హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది? సో 675 మార్క్ నుంచి స్టార్ట్ చేస్తే మరి 675 వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ ఏపీలో నాట్ రిపోర్ట్ చేశారు. ఎందుకు నాట్ రిపోర్ట్ చేశారు? ఒకసారి ఈ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసుకుంటే అతనికి ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చింది కాబట్టి సో ఎయిమ్స్ బీబీ నగర్లో రిపోర్ట్ చేశాడు. ఎయిమ్స్ బీబీ నగర్ అంటే త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది. ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వద్దనుకున్నాడు, సో అక్కడికి వెళ్ళాడు. సో ఆ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 675, 669 వచ్చింది. 666 వచ్చిన క్యాండిడేట్ బీసీబీ. ఇతను ఎక్కడెక్కడ సీట్ వచ్చింది? గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అదేవిధంగా బెంగళూరు మెడికల్ కాలేజీలో ఒక సీట్ వచ్చింది, అక్కడ రిపోర్ట్ చేయలేదు. తిరిగి ఎక్కడ వచ్చేసి రిపోర్ట్ చేశాడంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో. అంటే ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో తెలంగాణలో సీట్ వచ్చింది, అక్కడ రిపోర్ట్ చేయలేదు. మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో అంటే ఒక క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు, ఏ కేటగిరీ కింద సీట్ వచ్చిందనే విషయం కూడా మనం ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మరి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇంకో ఏంటి వేరే ఏ మెడికల్ కాలేజ్ గురించి మీరు అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి సో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, మరి దీంట్లో jpalandy.comలో చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంచడానికి అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఒక కాలేజ్ కాదు, ఇక్కడ టోటల్గా ఏపీలో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, అది ఏ ఇయర్లో స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ ఎండ్ అయిపోయింది, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, 22లో ఎలా ఉంది, 23లో ఎలా ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ కావాలంటే ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ వస్తుంది, స్టేట్ మెరిట్ కట్ ఆఫ్ అంటే స్టేట్ మెరిట్ కట్ ఆఫ్ వస్తుంది. ఆ పర్టికులర్ లింక్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి దానికి సంబంధించిన చైన్ ట్రాక్ మొత్తం కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని గత 3-4 ఇయర్స్గా ఆ గ్రాఫ్ ఎలా ఉంది అంటే మార్కులు ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి, ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది, ఏ క్యాస్ట్లో పెరిగింది, ఏ క్యాస్ట్లో తగ్గింది అనే అంచనా వేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం రన్నింగ్ అంటే 23లో ఏ విధంగా అయితే మనము ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తామో సేమ్ అదేవిధంగా ఈ 24కు సంబంధించి అంటే మనకు మరి కామన్ కౌన్సిలింగ్ ఉంటుందా, లేకపోతే 2 అప్లికేషన్స్ ఉంటాయా, ఏపీ తెలంగాణ కాంబినేషన్లో జరుగుతుందా, ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే గత 3-4 ఇయర్స్గా ఎన్నో వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. చేసినటువంటి ప్రతి రికార్డు కూడా సో ఏదైతే సర్క్యులర్స్ వస్తున్నాయి ఇటు ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అటు ఆల్ ఇండియా కోటా నుంచి కానీ ఎక్కడ ఏ సర్క్యులర్ వచ్చినా ఆ సర్క్యులర్స్ అన్ని కూడా 3 సర్క్యులర్ని కంబైన్ చేసేసి వాటికి సంబంధించిన రిపోర్ట్స్, దానికి సంబంధించిన అలాట్మెంట్స్, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్, మార్క్స్, ఎవ్రీథింగ్ వేర్ రికార్డెడ్ ఇన్ jpalandy.com. సో అలాంటి వెబ్సైట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి కొంత నామినల్ ఫీజు అయితే ఉంది. jpalandy.com సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ లాగిన్ కానీ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ కానీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 బటన్స్ వస్తాయి. ఒకటి 500 సబ్స్క్రిప్షన్, ఒకటేమో 1000 రూపీస్. సో ఒకవేళ మీరు 500తో
తీసుకుంటే 6 months వరకు ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ టోటల్గా చెక్ చేసుకోవచ్చు. అదే 1 year ప్లాన్కి వెళ్తే 1000. దీంతో పాటు మధ్యలో మన జూమ్ మీటింగ్స్ కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, అంటే హెల్ప్ మీన్స్ ఏమైనా సర్టిఫికేషన్స్లో కానీ లేకపోతే రేపొద్దున కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు కానీ ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దానికి గాను మనం 500 1000 అని చెప్పేసి ఈ విధంగా ఒక ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. మరి ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించి నేను ఇంత చెప్పినా కూడా ఇంకా దాంట్లో ఇన్ డీటెయిల్గా మీరు ఇంకా తెలుసుకోవాలి, ఏ క్యాస్ట్లో ఎంత వచ్చింది ఏంటి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్ట్ తెలుసుకోవాలంటే సో మీరు కూడా లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలాంటి లాగిన్ కోసం కొంత నామినల్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. మరి ఈ వీడియో ఎలా ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, ఫీ స్ట్రక్చర్కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో ఈ వీడియోని కాస్త వైరల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.